ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి చర్చనీయాంశమయ్యారు. తనపై కొందరు చేసిన ఆరోపణలపై టీడీపీ అధిష్టానం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం ఆయన దీక్షకు దిగారు. తిరువూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం తన క్యాంపు కార్యాలయం ముందు ఆయన దీక్ష మొదలుపెట్టారు. విచారణ జరిపి ఎవరు తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన దీక్షకు దిగారు. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పనితీరును అధిష్టానం ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య స్థానిక నాయకులకు టీడీపీ కాల్ సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వెళ్ళాయి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరినీ కలుపుకుని పోతున్నారా? చిట్టేల సర్పంచ్పై ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేదా వంటి ప్రశ్నలు అడిగారు. ఇక ఈరోజు ఎమ్మెల్యేపై చిట్టేల మహిళలు భగ్గుమన్నారు. ఈ ఎమ్మెల్యే మా కొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు దీక్షను విరమించేది లేదని అన్నారు. ఏంటి కొలికపూడి, ఈ తప్పు చేసావని నన్ను ఎవరు అడగలేదు. అది నా మీద ఉన్న నమ్మకం. నా భార్య కమిషనర్కి ఫోన్ చేసింది, పద తెలుసుకుందాం పద అని. అది నా కుటుంబం, నా బలమే నా కుటుంబం. ఎందుకంటే నేను పేకాట ఆడి పెరిగినోడిని కాదు. లేకపోతే రాజకీయంగా ఏదన్నా పదవి ఉంటే అక్రమంగా సంపాదించి అడ్డంగా ఎదిగినోడిని అసలు కాదు. నేను కూలి పని చేశాను, చదువుకున్నాను, అన్ని పనులు చేస్తాను. ఇప్పటికి కూడా నేను ఊళ్ళల్లో తిరుగుతున్నా. అసలు చెప్పండి, ఈ 60 రోజులు, ఈ 100 రోజుల్లో కానీ, ఎలక్షన్కి ముందు కానీ మీరు నన్ను చూసినప్పుడు మీకే చాలా మందికి డౌట్ వచ్చిందా లేదా? అసలు ఏంటి ఈ మనిషి ఏంటి? జనమేమో ఈయన ప్రొఫెసర్ అని చెప్తారు, ఈయనేమో ఐఏఎస్ ఐపీఎస్లు కోచింగ్ ఇస్తానని చెప్తాడు. ఎక్కడికి వెళ్తే మురుగు కాలంలో దిగుతాడు, లేదా పంట కాలంలో తిరుగుతాడు. నేను ఒక విషయం చెప్తా, ఎన్నికలు అయిపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడికి తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. అయితే సోమవారం రాత్రి కొలికపూడి దీక్షను విరమించారని తెలుస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫోన్ చేసి బుజ్జగించడంతో కొలికపూడి దీక్షను విరమించారని అంటున్నారు.